వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు రీడింగ్ మీ పర్సన్ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఆర్ ఆల్రెడీ వచ్చాయి అంటే పాస్ట్, ప్రజెంట్ అండ్ నియర్ ఫ్యూచర్. అసలు ఏం జరగబోతుంది మీ నియర్ ఫ్యూచర్లో అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఈ పర్సన్ అసలు ఎవరు అనేది చెప్తాను ఫస్ట్. దిస్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్ ఆర్ ద పర్సన్ ఫ్రమ్ యువర్ పాస్ట్. ఓకే, సో ఈ పర్సన్ ఎవరు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్లాక్ చేయడం, మళ్ళీ అన్బ్లాక్ చేసి మాట్లాడడం అండ్ అగైన్ బ్లాక్ చేయడం, మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా చేసిన పర్సన్ ఈ పర్సన్. బట్ స్టిల్ అదే ఎనర్జీస్లో ఉన్నారా ఈ పర్సన్ అంటే నో. ఈ పర్సన్ లైఫ్లో ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్ అండ్ సంబడీ ఈజ్ ఇన్ సాడ్నెస్. సమ్వన్ ఈజ్ ఇన్ సాడ్నెస్. మీ పర్సన్ సాడ్నెస్లో ఉన్నారు. బట్ ఆ సాడ్నెస్కి రీజన్ ఏంటి? సో రీజన్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రజెంట్లోకి రావాలి. సో ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి? ఈ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, దిస్ పర్సన్ ఈజ్ వెరీ 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 బిజీ. ఈ పర్సన్ చాలా బిజీగా ఉన్నారు. నాట్ ఓన్లీ బిజీ, ఈ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా 24/7 మీకోసమే ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి మీ వాయిస్ వినాలంటే చాలా ఇష్టం. మీ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, మీరు మాట్లాడే పద్ధతి, ఇదంతా కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం. కానీ ఇదంతా ఎప్పుడు ఈ పర్సన్ మీకు సరిగా ఎక్స్ప్రెస్ చేయడం కానీ, మీకు ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ ఎప్పుడు చెయ్యరు. ఎందుకంటే ఈ పర్సన్ నేచర్ అంతే. ఓకే, అంటే కొంచెం చైల్డిష్ నేచర్ కనిపిస్తుంది, కొంచెమేమో ఫియర్గా అనిపిస్తుంది ఈ పర్సన్ ఎనర్జీస్లో. బట్ ఇక్కడ మీతో ఎందుకు ఇలా బిహేవ్ చేశారు, మీ పైన ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇప్పటి వరకు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేదు మీ దగ్గర అంటే మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళాలి. ఈ పర్సన్ పాస్ట్లోకి. అదేంటంటే ఈ పర్సన్ పాస్ట్లో ఒక డీప్ కనెక్షన్లో ఉన్నారు, మీతో కాదు ఇంకెవరితోనో. సో డీప్ కనెక్షన్ సక్సెస్ అయిందా అంటే సక్సెస్ అవ్వలేదు. బట్ ఎందుకు సక్సెస్ అవ్వలేదు, దానికి రీజన్ ఏంటి అని అంటే మేబీ బికాజ్ ఆఫ్ సమ్ డిసప్పాయింట్మెంట్. అంటే మీ పర్సన్ దగ్గర నుండి కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు ఎవరైతే ఈ పర్సన్ రిలేషన్లో ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ పైన. సో మీ పర్సన్ చేసే ప్రొఫెషన్ కానీ, మీ పర్సన్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళకి నచ్చకపోవడం కానీ, లేదా ఇన్కమ్ నచ్చకపోవడం కానీ, లేదా ఈ పర్సన్ అండ్ దట్ అదర్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పర్సన్ పాస్ట్లో వాళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండడం, ఇలా కొన్ని ఏవో రీజన్స్ వల్ల ఈ పర్సన్కి ఆ రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవ్వలేదు. ఇట్స్ ఏ ఫెయిల్యూర్. బట్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఎప్పుడైతే ఆ రిలేషన్ బ్రేకప్ అయిందో ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతూ వస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ పర్సన్ చాలా సైలెంట్ ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, మీతోనే కాదు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు. అండ్ బట్ వర్కహాలిక్, ఓవర్ టైం పని చేయమన్నా కూడా చేస్తారు ఈ పర్సన్. కానీ పదే పదే ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం, కాల్స్ అటెండ్ చేస్తూ కూర్చోవడం, సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం, ఇలాంటివి ఏమీ కూడా ఈ పర్సన్ చేయరు. ఓకే, ఎందుకు అని అంటే ఈ పర్సన్కి అవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా. అండ్ అవన్నీ ఈ పర్సన్ పాస్ట్లో ఉన్న హ్యాబిట్స్ అన్నమాట. సోషల్ మీడియాలో ఎక్కువ ఉండడం, పదే పదే ఫోన్లో ఉండడం,
కాల్స్ అటెండ్ చేస్తూ ఉండడం, గంటలు గంటలు మాట్లాడుతూ ఉండడం ఫోన్లో, ఇదంతా తన పాస్ట్. సో అదంతా వదిలేశారు. ఇప్పుడు ఈ పర్సన్ చేంజ్ అయిపోయారు. ఈ వర్కహాలిక్ ఎందుకు అయిపోయారు అని అంటే బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. వై? బికాజ్ తన పాస్ట్ని తను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి. ఓకే, కానీ ఇక్కడ అంత ఈజీగా మర్చిపోతారా పాస్ట్ని అని అంటే మర్చిపోరు. ఎందుకు మర్చిపోలేకపోతారంటే అది ఒక లాంగ్ టర్మ్ బాండింగ్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ చైల్డ్హుడ్ రిలేషన్షిప్, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ఫ్యామిలీ రిలేషన్. ఓకే, ఏదైనా కూడా అది లాంగ్ టర్మ్ ఉన్న రిలేషన్, బట్ సడన్లీ అది బ్రేక్ అయిపోయింది. అండ్ ఎవరు బ్రేకప్ చేసుకున్నారు దాంట్లో? ఫస్ట్ మీ పర్సనా, ద అదర్ పర్సనా అంటే మీ పర్సనే. ఎందుకు మీ పర్సన్ ఎందుకు అంత పెద్ద యాక్షన్ తీసుకున్నారు? మేజర్ మూవ్, మేజర్ షిఫ్ట్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ లైఫ్లో అంటే మేబీ ఈ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది మీ పర్సన్కి కూడా దొరకలేదు. మీ పర్సన్కి కావాల్సింది ఒక ఆనెస్ట్ పార్ట్నర్, బట్ అలాంటి వాళ్ళు ఈ పర్సన్కి ఇప్పటి వరకు దొరకలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు? ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి అనేవి చూస్తే, ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ పర్సన్ మైండ్లో మీరు తప్ప ఇంకెవరు లేరు. మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, మీరు మెసేజ్ చేసినా రిప్లై రావట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు. అది ఏం ఆలోచిస్తున్నారంటే సడన్ మెసేజ్ ఆర్ కాల్ ఏదో చేస్తారు మీకు. అండ్ ఆ మెసేజ్ ఆర్ కాల్ ఏదైతే చేస్తారో దాంట్లో మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఆ మెసేజ్లో ఆ మెసేజ్, అలాంటి మెసేజ్ మీ పర్సన్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. అలాంటి మెసేజ్ అయితే రాబోతుంది. అలాంటి కాల్ అంటే ఆ కాల్లో అలాంటి మాటలు ఏవో మాట్లాడతారు. అంటే రిగార్డింగ్ కమిట్మెంట్ ఏదో మాట్లాడతారు ఈ పర్సన్ మీతో. బట్ ఇంత సడన్గా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఈ సైలెన్స్కి రీజన్ అది. మీకోసం ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు ఈ పర్సన్, మేజర్ డెసిషన్. ఇట్స్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ అండ్ యువర్ లైఫ్. సో ఈ పర్సన్ ఆ విషయం మీకు చెప్పడానికి ఇంత టైం తీసుకున్నారు. అంటే ఈ టైం అంతా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే మీ ఇద్దరు రిలేషన్ అసలు ఎలా ఉంటుంది. ఓకే, సో అది ఆలోచించడానికి ఈ పర్సన్కి ఇంత టైం పట్టింది. అండ్ తన పాస్ట్ని మర్చిపోవడానికి కూడా చాలా టైం అయితే పట్టింది ఈ పర్సన్కి. బట్ ఇప్పుడిప్పుడే ఈ పర్సన్ ఆ ట్రామా నుంచి బయటపడుతున్నారు. అండ్ ఈ పర్సన్కి తన పాస్ట్ అంటే ఒకప్పుడు అదే ప్రపంచం అన్నట్టు ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ పాస్ట్ గుర్తు రాకుండా ఏం చేయాలో చెప్పండి, అదే చేస్తాను అంటారు ఈ పర్సన్. ఓకే, సో అంతలా చేంజ్ అయ్యారు. ఈ పర్సన్ తన పాస్ట్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే ఈ పర్సన్ ఎవరినైతే నమ్మారో వాళ్ళ వల్ల ఈ పర్సన్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది నిజం కాదని తెలుసుకున్నాక ఈ పర్సన్కి అదొక పెద్ద షాక్ అనమాట. సో ఎనీవేస్ ఈ పర్సన్ ఆ షాక్ నుండి కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడైతే నో ప్రాబ్లం. అండ్ దే వాచింగ్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు ఎక్కడి నుంచో, అది కూడా ఎప్పుడు? నైట్ టైం. ఈ పర్సన్ నైట్ టైం ఫ్రీ అవుతారు. మీరు ఆన్లైన్ ఉన్నారా, ఆఫ్లైన్ ఉన్నారా, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు ఫ్రమ్ ఫేక్ అకౌంట్స్. ఓకే, బట్ ఎందుకు చెక్ చేస్తున్నారు అంటే ఈ సెపరేషన్లో మేబీ మీ మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోయిందేమో, ఈ పర్సన్ ఇంక ఇష్టపడట్లేదేమో అని అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఒక్కొక్కసారి ఈ పర్సన్ కనిపించేది ఏంటి అని అంటే తను చేసుకున్నది మేబీ రాంగ్ చాయిస్, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అని అంటే అవుతుందా? అవ్వదు. సో ఈ పర్సన్ చేసిన మిస్టేక్ అదే. ఓకే, ఎక్కడికి వెళ్ళాలో మనం ఆ ఫ్లైటే ఎక్కాలి కదా. ఆ ఫ్లైట్ ఎక్కకుండా వేరే ఫ్లైట్ ఎక్కితే మనం వెళ్ళగలమా? వెళ్ళలేం కదా. సో అదే జరిగింది ఇక్కడ. ఓకే,
సో ఈ పర్సన్ చాలా లేట్గా తెలుసుకున్నారు ఆ విషయం. కానీ ఈ పర్సన్ ఎందుకు అలా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు పాస్ట్లో అంటే అంత స్ట్రాంగ్ మ్యానిపులేషన్ జరిగింది ఈ పర్సన్ పైన. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఓకే, అది ఎలా మిస్ అవుతున్నట్టు ఈ పర్సన్, మీరు ఒకవేళ ఐ మిస్ యూ అని పెడితే ఈ పర్సన్ రెస్పాండ్ అవుతారేమో ఐ మిస్ యూ అని, కానీ తనంతట తాను ఎప్పుడు ఐ మిస్ యూ అని కానీ ఐ లవ్ యూ అని అలాంటి మెసేజెస్ ఎప్పుడు పెట్టరు. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ఈ పర్సన్ తన లైఫ్లో జరిగాయి. కానీ ఆ టైప్ ఆఫ్ వేలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఈ పర్సన్ లైఫ్లో ఒక టైం అనేది వచ్చింది. అదేంటి అని అంటే ఈ పర్సన్ ఐసోలేట్ అయిపోయి కంప్లీట్గా ఎవరితో కాంటాక్ట్లోకి లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అరౌండ్ 1 year ఈ పర్సన్ అలా ఉండిపోయారు. సో అంత ట్రామా బాండ్ నుండి బయటకు పడ్డారు ఈ పర్సన్. అదంతా ఎందుకు అని అంటే చాలా ఒక అడ్మైరబుల్ లైఫ్ అనేది ఉంటుందేమో తన పాస్ట్ కనెక్షన్ వల్ల అని అనుకున్నారు. కానీ దానికి క్వైట్ ఆపోజిట్ అనేది జరిగింది అక్కడ. ఈ పర్సన్ని కొంచెం కూడా కేర్ చేయలేదు వాళ్ళు. సో అది తలుచుకుంటే ఈ పర్సన్కి ఇప్పుడు కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారనమాట. ఓకే, కానీ ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే అదే సేమ్ ఆ డిప్రెషన్ నుండి అప్పుడప్పుడే బయటకు వస్తున్నారు. అంటే మేబీ ఆఫ్టర్ లాంగ్ లీవ్ ఈ పర్సన్ మళ్ళీ ఆఫీస్ జాయిన్ అవ్వడం కానీ లేదా మళ్ళీ తన బిజినెస్ తను స్టార్ట్ చేసుకోవడం కానీ ఏదో చేశారు. ఆ టైంలో మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళారు. కానీ అప్పుడు మీరు ఈ పర్సన్ బాగా చేజ్ చేసేవారు. డిఫరెంట్ నెంబర్స్ నుంచి కాల్ చేయడం అలాంటివి చేస్తూ ఈ పర్సన్ని మళ్ళీ మీరు కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి. సో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యారో ఈ పర్సన్కి మళ్ళీ తను తెలుసుకున్నది ఏంటి అని అంటే అసలు ట్రూ లవ్ అంటే ఇలా ఉండాలి, అన్కండిషనల్ లవ్ అంటే ఇలా ఉండాలి, నాకు ఇలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి నా లైఫ్లో అని అనిపించింది మీ పర్సన్కి. ఓకే, బట్ మిమ్మల్ని అప్పుడు కూడా ఈ పర్సన్ ఏమీ అడగలేదు అబౌట్ దిస్ కమిట్మెంట్. ఎందుకు అడగలేదు అని అంటే మీ మధ్య కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ రిలేషన్షిప్ కూడా ఫెయిల్ అవ్వచ్చు. సో ఇప్పుడు అలాంటివి ఏమి మాట్లాడొద్దు అని సైలెంట్ ఉండిపోయి జస్ట్ ఫ్రెండ్ జోన్లో మిమ్మల్ని పెట్టారు ఈ పర్సన్. ఓకే, సో మీరు కూడా మీ పర్సన్ దగ్గర నుండి పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేసే పర్సన్ అయితే కాదు. సో ఫ్రెండ్ జోన్లో ఉంటే ఓకే, ఫ్రెండ్ జోన్లోనే ఉన్నారు మీరు. కానీ ఇప్పుడు ఆ మోర్ దెన్ ఫ్రెండ్స్ అని అనబోతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని. ఎందుకు అనబోతున్నారు అంటే ఈ పర్సన్ ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ ఏ మదర్లీ లవ్, అన్కండిషనల్ లవ్ ఇవన్నీ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సిన్స్ చైల్డ్హుడ్ ఈ పర్సన్ ఇలాంటి అన్కండిషనల్ లవ్ ఎక్కడ చూడలేదు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ పర్సన్. మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ రిసీవింగ్ అదంతా చూస్తే ఈ పర్సన్కి నిజంగా మిమ్మల్ని డివైన్ పంపించిందేమో ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం కోసం అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఓకే, సో అందుకే ఇప్పుడు ఈ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. యు ఆర్ నాట్ దేర్ ఫ్రెండ్ నౌ, యు ఆర్ దేర్ సోల్మేట్. మీ పిక్స్ చూస్తారు ఈ పర్సన్ డైలీ నైట్ టైం. ఆ పిక్స్ని జూమ్ చేసి మీ ఐస్లోకి చూస్తూ ఉంటారు ఈ పర్సన్. ఎందుకు చేస్తుంటారు అలాంటి పని అంటే మీ ఐస్ చూసిన ప్రతిసారి ఈ పర్సన్కి అనిపిస్తుంది యు ఆర్ దేర్ ట్రూ సోల్మేట్, యు ఆర్ దేర్ లైఫ్ పార్ట్నర్ అని అనిపిస్తుంది. కానీ ఆ ఫీలింగ్స్ అన్నీ మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, ఈ రిలేషన్షిప్ కట్ చేసుకుని మీరు ఈ పర్సన్ని బ్లాక్ చేసి వెళ్ళిపోతారేమో ఆ ఫియర్ అనేది ఉంది. సో అది ఆ ఫియర్ అండ్ ఈగో, ప్రైడ్ ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ఈ పర్సన్ ప్రిపేర్ అవుతున్నారు. దేర్ నెక్స్ట్ మూవ్ ఈజ్ కమిట్మెంట్. సో ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి అనంటే సడన్లీ దే విల్ మెసేజ్ యూ ఏ రొమాంటిక్ మెసేజ్ ఆర్ ఏ కమిట్మెంట్ రిలేటెడ్ మెసేజ్ ఆర్ మీతో ఎప్పుడూ మాట్లాడని విధంగా ఏదో ఒకటి మెసేజ్ పెడతారు.
మీకు చాలా హ్యాపీనెస్ అనేది వస్తుంది ఆ మెసేజ్ చూడగానే. కానీ మీరేమనుకుంటారంటే ఆ మెసేజ్ నిజంగా మీకోసమేనా, లేదా మళ్ళీ మీతో ఏమన్నా జస్ట్ కిడ్డింగ్ చేస్తున్నారా అని అనిపిస్తుంది మీకు. కానీ కాదు, మీకే పెడుతున్నారు ఆ మెసేజెస్. ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు అండ్ దే ఆర్ క్రయింగ్ ఎట్ నైట్, దే ఆర్ థింకింగ్ ఆఫ్ యూ. ఓకే, మిమ్మల్ని, ఒక మంచి పర్సన్ని ఈ పర్సన్ చాలా బాధ పెట్టారు ఒకప్పుడు. బాధ పెట్టారు అని ఎందుకు అంటున్నానంటే, సడన్గా బ్లాక్ చేస్తే మీరు ఎలా తీసుకున్నారంటే దాన్ని, ఈ పర్సన్ ఏదో మిమ్మల్ని చీట్ చేసినట్టు ఫీల్ అయ్యారు. ఓకే, కానీ చీట్ చేయడం కాదు అది. అదేంటంటే ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది అప్పుడు మీకు తెలియదు. సో మీరు అలా రియాక్ట్ అయ్యారు. మీతో కొంచెం క్లోజ్గా మూవ్ అయితే మీరేమనుకున్నారంటే ఈ పర్సన్కి మీరంటే కూడా ఇష్టమే అని అనుకున్నారు. కానీ దే వర్ ట్రీటింగ్ యూ, దే ట్రీటెడ్ యూ లైక్ ఎ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్నే మీరు లవ్ అనుకున్నారు. సో మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అక్కడ. పాస్ట్లో అది ఫ్రెండ్షిపే, కానీ అది ఇప్పుడు అన్కండిషనల్ లవ్గా చేంజ్ అవుతుంది. దే ఆర్ కమింగ్ బ్యాక్ వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ ఆనెస్ట్, వెరీ జెన్యూన్. ఓకే, మీకే షాక్ అనిపిస్తుంది నిజంగా. అండ్ ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ మీతో స్టార్ట్ చెయ్యబోతున్నారు ఈ పర్సన్. అండ్ దే ఆర్ లీవింగ్ సంథింగ్ ఆర్ సమ్ వన్ బిహైండ్. ఒకవేళ మీ లైఫ్లో థర్డ్ పార్టీ అలాంటి ఎనర్జీస్ కనుక ఉంటే, థర్డ్ పార్టీస్ని వదిలేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మీతో ఒక గ్రాండ్ వెడ్డింగ్ విజువలైజ్ చేసుకుంటున్నారు, ఒక మ్యారీడ్ లైఫ్ విజువలైజ్ చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఈ పర్సన్ అలా ఏమనిపిస్తుందంటే, ఈ పర్సన్కి ఉన్నట్టుండి సడన్లీ మీరు ఈ పర్సన్ పక్కన ఉన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత అలా ఫీల్ అవుతున్నారు మీ ఎనర్జీస్ని. అండ్ మళ్ళీ ఇంకెప్పుడు మీ మధ్య సెపరేషన్ రాకూడదు అని కూడా ప్రే చేస్తున్నారు గాడ్ని. ఓకే, దే వాంట్ టు హియర్ యువర్ వాయిస్, దే వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. లాస్ట్ టైం ఈ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు ఈ పర్సన్తో మీరు ఏదో చెప్పారు. దట్ వర్డ్ ఈజ్ హాంటింగ్ దెమ్. ఓకే, మేబీ ఇక్కడ కొన్ని లెసన్స్ రిలేటెడ్ వర్డ్ అది. అంటే తన పాస్ట్ ఉంది కదా, తన పాస్ట్ ఏదైతే ఎండ్ అయిపోయిందో ఆ పాస్ట్ కోసం ఈ పర్సన్ మీకు చెప్తూ, తన పాస్ట్ తనకి లెసన్స్ నేర్పించడానికే తన లైఫ్లోకి వచ్చింది. తన పాస్ట్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది, ఆర్ ఆ పాస్ట్ని నేనే వదిలేస్తాను ఇలా చెప్పారనుకోండి. ఆ సేమ్ మూమెంట్లో మీరు ఈ పర్సన్కి అదే డైలాగ్ మళ్ళీ ఈ పర్సన్కి వినిపించుండొచ్చు. ఓకే, సో దట్ వర్డ్ ఈజ్ హాంటింగ్ దిస్ పర్సన్. బట్ ఇట్ వాజ్ ఎ లవ్లీ కాన్వర్సేషన్. మీ ఇద్దరి మధ్య ఏదైతే కాన్వర్సేషన్ జరిగిందో లాస్ట్ టైం, ద సేమ్ వర్డ్స్ ఈ పర్సన్ మైండ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి, చెవిలో ఇంకా అవే వర్డ్స్ వినిపిస్తూ ఉంటాయి ఈ పర్సన్కి. ఓకే, అంత ఇష్టం మీ వాయిస్ అంటే ఈ పర్సన్కి. సో అది కూడా చెప్తారు ఈ పర్సన్. ఓకే, ద వే యూ టాక్ ఈ పర్సన్కి చాలా ఇష్టం. మీ వే ఆఫ్ టాకింగ్ ఈ పర్సన్ చాలా ఇష్టం. అది ఎలా ఉంటుందంటే, ఈ పర్సన్కి రోజంతా మాట్లాడుతూనే ఉండాలి మీతో అని అనిపిస్తుంది అనమాట. కానీ టైం సరిపోదు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ బిజీ. ఓకే, సో డిఫరెంట్ అప్రోచ్ అని ఎందుకు చెప్తున్నానంటే, పాస్ట్లో ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ వచ్చారో, పాస్ట్లో మీతో సరిగా కమ్యూనికేషన్ లేదు ఈ పర్సన్కి, చేయాలని అనిపించేది కాదు. మీరు కాల్ చేస్తే ఈ పర్సన్ మెసేజ్ చేస్తారు, మీరు మెసేజ్ చేస్తే 3 or 4 days or 1 week తర్వాత మీకు రెస్పాండ్ అవుతారు. సో అలా ఉన్న ఈ కమ్యూనికేషన్ ప్రజెంట్ ఎనర్జీస్లో ఎలా మారబోతుందంటే, వీడియో కాల్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి మీ ఇద్దరి మధ్య. అండ్ టైం దొరికిన ప్రతిసారి మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తూనే ఉంటారు.
ఓకే, సో చాలా చేంజెస్ అయితే చూడబోతున్నారు మీ కనెక్షన్లో. రిలేషన్షిప్ ఈజ్ చేంజింగ్ ఇంటూ ఎ కనెక్షన్, అది కూడా లాంగ్ టర్మ్ కనెక్షన్, హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఈ పర్సన్ ఇవ్వబోతున్నారు. ఈ పర్సన్ మీకు ఏదో ఒక రీల్ ఆర్ ఒక సాంగ్ ఏదో ఒకటి పంపిస్తారు, అది మీకు రిలేటెడ్ అని. ఓకే, ఇట్స్ అ గిఫ్ట్ అని చెప్తారు. సో ఇది పాస్ట్లో కూడా జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతుంది 90%. ఓకే, అండ్ for some of you, some other new person is also coming into your life. This new person is watching you for a long time. ఈ న్యూ పర్సన్ ఒకవేళ మీ రిలేటివ్ అవ్వచ్చు, లేదా మీ ఓల్డ్ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవ్వచ్చు. అండ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, లైక్ గ్రూప్ చాట్, వాట్సాప్ గ్రూప్ ఆర్ ఇన్స్టా గ్రూప్ ఏదో ఒకటి, దాంట్లో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తారు. అండ్ సడన్లీ ఆ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిపోయి మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. దిస్ ఈజ్ న్యూ పర్సన్ ఎనర్జీ. ఓకే, కానీ మీరు ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఈ పర్సన్ చాలా వెల్దీ పర్సన్. వెల్దీ అంటే మామూలు వెల్దీ కాదు, చాలా వెల్దీ పర్సన్, వెరీ రిచ్ పర్సన్, వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్. సో ఈ పర్సన్ తనకి ఒక లైఫ్ పార్ట్నర్ అని ఉంటే మీలాంటి వాళ్ళే ఉండాలి అని, అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు డిసైడ్ అయిపోయారు ఈ పర్సన్. ఈ పర్సన్ దగ్గర మీ ఫోటో కూడా ఉంది. దిస్ న్యూ పర్సన్, మేబీ ఇట్స్ యువర్ డీపీ. ఓకే, సో ఇది ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ అసలు మీకు ఎప్పుడు మెసేజ్ చేయొచ్చు అని అంటే, ఈ ఆగస్ట్ 31 వరకు అయితే మెసేజ్ ఆర్ కాల్ మాత్రం రాదు ఈ పర్సన్ దగ్గర నుండి. ఎందుకు రాదు అంటే, ఈ పర్సన్కి ఇంకా చాలా టైం కావాలి. వై? బికాజ్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ బిజీ అండ్ ఇది ఒక మేజర్ డెసిషన్ తీసుకోబోతున్నారు ఈ పర్సన్. అండ్ దే ఆర్ డిస్కసింగ్ దిస్ డెసిషన్ విత్ దేర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎస్, ఆగస్ట్ 31 తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. దట్ మెసేజెస్ అండ్ కాల్స్ అప్పటి నుండి మీ మధ్య స్టార్ట్ అవుతాయి. అండ్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా మీరు బయట మీట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ డిస్టెన్స్ రిలేషన్లో గనక ఉంటే వీడియో కాల్, ఫేస్ టైం అవి అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్. సో రిలేషన్షిప్ స్టేటస్ ఇది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మంత్ ఎనర్జీస్. నెక్స్ట్ మంత్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, నెక్స్ట్ మంత్లో మీ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఎవ్రీవన్ విల్ నోటీస్ మీ లైఫ్ ఏంటి ఇంతలా చేంజ్ అయిపోయింది, మీరు ఎందుకు ఇంత బిజీ అయిపోయారు, ఓకే, మీ లుక్స్ కూడా మారిపోయాయి, ఇలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు మీకు. ఓకే, మీరు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు, బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు, ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి. అండ్ మీకు కొత్త కొత్త అలవాట్లు కూడా వస్తాయి, మంచి అలవాట్లే, అవి కూడా వస్తాయి. అంటే ఎక్కువ టైం మీరు ఇప్పుడు బిజీ ఉండిపోతున్నారు, కానీ అప్పుడు ఎక్కువ టైం సోషలైజింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. బయటికి ఎక్కువ వెళ్ళడం, ఎక్కువ బయట తిరగడం, అండ్ అందరినీ మీట్ అవ్వడం, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వడం, కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయడం, ఇలా ఎక్కువ మీరు ఎంజాయ్మెంట్ అనేది చూస్తారు మీ లైఫ్లో. ప్రజెంట్ మీ లైఫ్ చాలా ఆల్మోస్ట్ వర్కహాలికే. మీరు కూడా ఎప్పుడూ ఏదో ఒక వర్క్లోనే ఉంటారు మీరు. సో నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ అది చేంజ్ అవ్వబోతుంది. ఓకే, మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఎప్పుడు రాబోతుంది అని అంటే నెక్స్ట్ మంత్. బట్ అరౌండ్ 21st and 22nd ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారు, కానీ అది క్యాజువల్ కమ్యూనికేషన్. దట్ ఈజ్ నాట్ అబౌట్ కమిట్మెంట్, జస్ట్ టెస్టింగ్ వాటర్స్ అన్నట్టు ఉంటుంది ఆ కమ్యూనికేషన్. అండ్ ఆఫ్టర్ దాట్
ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ ఇంకెప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోరు. అంటే ఆ రిలేషన్షిప్ కట్ చేసుకోవడం, సైలెంట్ అయిపోవడం అలాంటివన్నీ ఇంకెప్పుడు జరగవు మీ మధ్య. ఓకే, ఒక బ్యూటిఫుల్ కపుల్ అనమాట మీరు. దిస్ ఈజ్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏజ్ డిఫరెన్స్, ఎస్, ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ మీరు కామెంట్ సెక్షన్లో 555 అని టైప్ చేసి ఈ కామెంట్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 444 నెంబర్ ఎక్కువ చూస్తారు మీరు, రిపీటెడ్ నెంబర్స్ ఎక్కువ చూస్తారు బయట. దానిలో 444 ఎక్కువ చూస్తారు అండ్ 2222 ఎక్కువ చూస్తారు. ఓకే, 1221 ఎక్కువ చూస్తారు, 1331, 1414, 2112 ఇలా కూడా చూస్తారు. ఓకే, సో ఇవి సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ ఫ్రమ్ ద యూనివర్స్. మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అని యూనివర్స్ మీకు చెప్తుందన్నమాట త్రూ ఏంజల్ నెంబర్స్. ఓకే, ఇది ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు ఈ రిలేషన్ నుండి. ఈ ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్స్ మాకొద్దు అని మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు. సో మీకు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు. అండ్ మీరు ఎవరినైతే వదిలేసి మూవ్ ఆన్ అయిపోయారో ఆ పర్సన్కి కూడా ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అనేది దొరుకుతారు.